హాయ్ అండి. క్యాలీఫ్లవర్ సీజన్ అయితే మొదలైంది కదా అని నేనైతే క్యాలీఫ్లవర్ పచ్చడి చేద్దాం అని అనుకున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పెడతారండి. ఇదైతే నా స్టైల్లో మా అమ్మమ్మ చెప్పింది, అందుకని చేశాను. ఎందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దాం. కడాయిలో టీ స్పూన్ మెంతులు, టీ స్పూన్ ఆవాలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ పచ్చడికి క్యాలీఫ్లవర్ ఇలా చిన్నగా మీడియం సైజులో ఉంటే చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్లో టీ స్పూన్ పసుపు, హాఫ్ కప్ సాల్ట్, మన పచ్చడికి తగ్గట్టు కారం, గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్, పులుపుకి సరిపడా నిమ్మకాయ రసాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడి 2 గంటల వరకు మూత వేసి ఉప్పు నీరు వచ్చే వరకు ఉంచుకోవాలి. 2 గంటల తర్వాత ఎల్లిపాయ పైన ఇలా తొక్క తీసి ఉప్పు గుత్తితో అదరాబదరాగా ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిపప్పు, ఆవాలు వేసి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత వేసుకుంటే పచ్చడి నిలవ ఉంటుందండి. వేడివేడిగా వేసుకోకూడదు. పచ్చడిలో తాలింపు వేసి ఒకసారి బాగా కలుపుకుంటే రెడీ అయింది మన పచ్చడి. సేమ్ మామిడికాయ పచ్చడి ఎలా ఉంటుందో పుల్లగా అలానే ఉంటుందండి క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకేం వంటలు కావాలో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మరో వీడియోలో కలుద్దాం.